నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని శాలువాతో సన్మానం చేసి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి జీవన్ రెడ్డికి అరవింద్కు వ్యత్యాసం గమనించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హామ్దాన్, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి, తాటిపర్తి జీవన్ రెడ్డి అంకాపూర్ గ్రామాల్లో రైతులతో సమావేశమయ్యారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్లాట్ఫారాలు ఏర్పాటు చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని రైతులు కోరారు. ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతుల సమస్యలు తెలిపిన రైతు బిడ్డ జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటామని ముక్త కంఠంతో నినాదించారు. పోటీలో ఏదైతుందో కాంగ్రెసే గాని, భారతీయ జనతా పార్టీ గాని, సరే భారత రాష్ట్ర సమితి కూడా ఉంది. కారణాలు ఏవైనా భారత రాష్ట్ర సమితి మొదటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు 2 పర్యాయాలు ఒక ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్కి అవకాశం వచ్చింది. మనం ఆశించిన ఫలితాలు పొందలేదు. ఒక మార్పు కోరి మనం ఏ కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా భావించడమో ఆయనతో ఆశించిన ఫలితాలు పొందలేకపోయినాం. కాబట్టి ఒక మార్పు కోరి రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది. ఆర్మూర్లో కూడా ఏదైతున్నదో మిత్రుడు వినయ్ రెడ్డి గారు అన్నట్టు ఏదైతుందో ఇక్కడ అభ్యర్థి ఎవరు గెలిచిందనే దానికంటే స్థానికంగా గత 2 పర్యాయాలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక శాసనసభ్యుడు ఆయన ఈ ప్రాంత రైతాంగానికే గాని, ప్రజానీకానికి గాని అందుబాటులో ఉండడము, ఆయన యొక్క ప్రవర్తన ఇవన్నీ ఏదైతుందో నచ్చక మార్పు కోరింది. బేసిక్ ఏదైతుందో ఇక్కడ శాసనసభ్యుడి మార్పు కోరి ఆ మార్పులో భాగంగా ఏదైతుందో ఓటు చీలిపోకూడదు. ప్రధానంగా ఓటర్లు ఏం ఆలోచన వచ్చిందంటే 2 పర్యాలు శాసనసభ్యుడికి ఎంపికైనటువంటి ఒక మిత్రుడు జీవన్ రెడ్డి